అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మూవీస్ ఏమైనా చేస్తున్నారు? Yeah. ఏం చేస్తున్నారు? ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్డ్ వ్యూహం. వైఎస్ఆర్ గారు పోయినప్పుడు జరిగిన ఏదైతే ఘటన ఉందో ఓకే, అక్కడి నుంచి వేరే వేరే మనుషులు దాని కన్సర్న్ పీపుల్ అది అంటే ఇట్స్ లైక్ పొలిటికల్ థ్రిల్లర్. ఎక్కువ పొలిటికల్ లేదంటే ఎక్కువ బయోగ్రఫీలు? అంటే బయోపిక్ రియలిస్టిక్ పీపుల్ మీద చేసినందుకు కొంచెం అందరి దగ్గరికి వస్తుంది. నేను నాన్ని జానర్స్ ఎవరు చేయలేదు ఎంతవరకు. అది correct. అది పాయింట్. వాటితో వెళ్తారా ముందుకు? ఇంకా ఒక యాక్షన్ మూవీ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేమా ఆర్జీవి గారి దగ్గర నుంచి? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చింది వేస్తాను అంతే. అంటే మీ అభిమానులు ఉంటారు కదా, నేను ఎవరి కోసం బతకను, నా కోసమే బతుకుతాను. కానీ నా మీకోసం ఇష్టం బతికే వాళ్ళు ఉన్నారు కదా. నాకు నాకు అవసరం లేదు. వాళ్ళ చావు నేను నా బతుకు నా చావు నేను చేస్తా, వాళ్ళు బతుకాలను అలా బతకాలి. బతకమంటారా? అదే చాలా మంది ఇప్పుడు నాకు మీరు నేను ఒకటి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను లవ్ చేసేవాళ్ళు నాకు పడదు, నన్ను హేట్ చేసేవాళ్ళు నాకు పడదు. ఇద్దరు పడతారు. పడదంటే ఐ ఇగ్నోర్ దెమ్. నేను ఇంకోళ్ళ గురించి పట్టించుకుని అసలు నేను అబ్సల్యూట్గా అంటే నాకు ఏం కావాలి, ఏం చేయాలనుకున్నాను, ఏం ఆలోచించి చేస్తానో నాకు తప్పిస్తే ఎవరికి తెలియదు. ఓకే, అది నా చిన్న సింపుల్ లాజిక్. అది వాళ్ళు ఏదో ఊహించుకుని రాము ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేనేం చేయను దానికి. అప్పుడేంటి నేను ఒక చిన్న ఆన్సర్ చెప్పాను. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఆలోచిస్తున్నారు. అసలు వేరే గురించి ఎందుకు ఆలోచించాలి? నా సినిమా నచ్చితే చూడండి, మానేయండి, అంతే. అంతే సింపుల్. అంతకన్నా సింపుల్ రిలేషన్షిప్ ఉండకూడదు ఇద్దరు మనుషులకి. మీరు నాకు ఆనందం వచ్చే వరకు, నా ఆనందానికి యాడ్ చేసేంత వరకు మీరు నాకు మ్యాటర్ అవుతారు. ఏ రోజైతే మీరు అది చేయలేదో నేను తీసేస్తాను, అంతే అంతే అంతే. కట్. అంత డిటాచబుల్ గా ఎలా ఉంటారు సార్? నాకు అది అర్థం కాదు. తెలియను కాబట్టి. ఈ మధ్యలో నేను ఒక టీచర్ని కలిశాను. ఆవిడ మేడం మీకు చాలా వీరాభిమానం అంట. ఆవిడ ఫీల్ అయింది చెప్తా మీకు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారో కూడా నేను ఆవిడకి చెప్పేసి వచ్చా ఆల్రెడీ. ఆన్సర్ కూడా చెప్తా. ఆవిడ ఏమన్నారంటే, ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారికి ఏమైంది ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో డాన్సులు వేయడాలు, అమ్మాయిల కాళ్ళు నాకటాలు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అని అన్నది ఆవిడ. అంటే నాది ఆయన ఇష్టం, మీకేంటని అడిగా. మీ ఆన్సర్ కూడా ఇదే ఉంటుందని చెప్పా. ఈ ఆన్సర్ ఇది నేను 20 సంవత్సరాల నుంచి చెప్తాను. అదే, కానీ వాళ్ళు ఏంటంటే ఫిక్స్ అయిపోతారు. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని వాళ్ళ మైండ్లో ఒక జబ్బులాగా ఉండిపోతుంది అన్నమాట. మీరు అనుకున్నట్టే అవతల వాళ్ళు కూడా అనుకోవాల్సిన అవసరం లేదనంత చిన్న సింపుల్ లాజిక్ మిస్ అవుతారు. ఎవడు ఎలా ఉండాలి, ఎవరు ప్రవర్తించాలి అని నిర్ణయించడానికి మీరెవరు, అది పాయింట్ అక్కడ. ఎందుకంటే నా షూస్లో మీరు ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది. దానికి ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు. ఏమన్నారంటే, అలాంటివన్నీ చేస్తే వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఈ వీడియోలు తీసి బయట పబ్లిక్ లోకి పెట్టి ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడం అని అడిగింది. పాయింట్. ట్విట్టర్ అనేది ఇట్స్ ఏ ప్రైవేట్ ప్లాట్ఫామ్. ఇది నన్ను ఇష్టం ఉన్న వాళ్ళే ఫాలో అవుతున్నారు. ఓకే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆఫ్ అయిపోవచ్చు, అకౌంట్ మూసేసి. వాళ్ళకి ఆ సదుపాయం ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు నన్ను? నేను అలాంటి వాళ్ళని తెలిసి కొత్తగా నేను సడన్గా చేయలేదు కదా, సీక్రెట్గా చేయట్లేదు కదా, నేనే పెడతా ఆ వీడియోస్ అని. మీరు పెట్టినవే చెప్తున్నా. అది ఇష్టం లేకపోతే పండి, అంతే. నాకు ట్విట్టర్ నుంచి పండి. అంటే అలా ఎందుకు చేస్తున్నారు మా ఆర్జీవి గారు అనేది నాకు అర్థం కాదు. చెప్తున్నా ఇప్పుడే. నేను మీలాగా ఆలోచించినప్పుడు నాకు ఇప్పుడు మీ పింక్ డ్రెస్ నచ్చలేదు, పింక్ ఎందుకు వేసుకోండి, నేనేమన్నా చెప్పడానికి? అసలు అది మీ ఇష్టం. అది అప్పుడు ఎందుకు మీరు పింక్ వేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, అంత చెత్త కలర్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఇది అంతే. తిప్పి తిప్పి నాకేసారా? కాదు, మీ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ. అసలు ఏ కలర్ ఇష్టం మీకు? బ్లాక్. అది ఎక్కువ బ్లాకే వేస్తారు. ఎవరికి నచ్చని బ్లాక్ కలర్ మీకు ఎక్కువ నచ్చుతుంది. ఎందుకలా? ఎవరికి నచ్చదు కాబట్టి నాకు నచ్చుతుంది అంటారా? అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే మేబీ ఐ థింక్ బై నేచర్ ఐమ్ ఎ వెరీ ఇంటెన్స్ పర్సన్. సీరియస్ ఇంటెన్సిటీలో నుంచి ఐ థింక్ కలర్స్ అనేది కొంచెం అక్కడ లింక్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఓకే. డార్క్ గ్రీన్ అంటే బ్రౌన్ గ్రీన్ ఇలాంటివన్నీ నేను ఎక్కువ ఇష్టపడతాను. ఈవెన్ నా సినిమా టోన్స్ కూడా అయ్యే ఉంటాయి ఎప్పుడు. మీరు ఇంతకీ నా పాపం మీ మేడం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. టీచర్ క్వశ్చన్కి ఎందుకు అలా చేశారు, అమ్మాయిల పట్ల ఎందుకు అట్లా ఉంటున్నారు ఆయన అని అడుగుతున్నారు. నాకు ఇష్టం కాబట్టి అమ్మాయిలు. ఇంకా అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంటుంది? అంతే. నాకు అమ్మాయిలు అన్నా, అమ్మాయిల బాడీ అన్నా, అమ్మాయిల కాళ్ళు నాకటం నాకు ఇష్టం, అంతే. నా ఇష్టం వచ్చిన పనులే చేస్తాను నేను లైఫ్లో ఎప్పుడు. ఎవరేమనుకుంటున్నారు, ఎవరేమి అంటున్నారు అని నేను పట్టించుకోను. ఇదే ఆన్సర్ ఇస్తానా నేను. సరే, ఆ మేడం కూడా చూస్తారులేండి. సరే, వాళ్ళ ఇష్టం. అదే అంటే చూసినా చూడకపోయినా నాకేం ఫరక పడదు. అంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారు మీ విషయంలో. ఇంకో అదే అంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడి ఉండంటే నాకు ఎలర్జీ. నేను ఎప్పుడు బాధపడినాను లైఫ్ లో. అసలు దేనికి నా గురించి పడి, ఎవరి గురించి పడి, అసలు దేనికి బాధపడి? సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమి డిఫరెన్స్ పడదు. నేను చాలా నాకేం ఇష్యూస్ నేను పట్టించుకోను, అంతే. ఇప్పుడు నేను ఏది జరిగినా సరే ఏం చెయ్యొచ్చు, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3.
ఏమి ఆప్షన్ లేదు, అది కూడా ఆప్షనే. ఎందుకు? కార్ స్పీడ్గా వస్తున్నప్పుడు ఇలా పరిగెడితే ఒక ఆప్షను, ఓకే. కింద పడుకుని కారు దాన్ని కింద తగలకుండా మీద నుంచి వెళ్ళిపోతుంది ఛాన్స్ ఉందా, అదొక ఆప్షన్. థర్డ్, కారు మించి జంప్ చేయడం, మీరు చేయగలుగుతారా, మీరు ఎట్లా కాదు, అదొక ఆప్షన్. లేదా వెనక్కి తిరిగి పరిగెట్టడం, కారు గుద్ది, ఇలాంటి అంటే అవి వర్కౌట్ అవుతాయి లేదని కాదు, ఆలోచించడానికి ఇవే కదా ఉండేది. ఇదేమీ లేదు, అసలు మనం ఆలోచించి స్టెప్ తీసుకునే లోపల అది వచ్చి గుద్దేస్తుంది అని తెలిసింది అనుకోండి, అది ఫైనల్. అప్పుడు హ్యాపీగా గుద్దించుకుంటా అంతే. ఇక అంతే, దాని ఫిక్స్డ్ ఇక. ఇంకా రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మూవీస్ ఏమైనా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్డ్ వ్యూహం. వైఎస్ఆర్ గారు పోయినప్పుడు జరిగిన ఏదైతే ఘటన ఉందో ఓకే, అక్కడ నుంచి వేరే వేరే మనుషులు, దాని కన్సర్న్ పీపుల్, అది అంటే ఇట్స్ లైక్ పొలిటికల్ థ్రిల్లర్. ఎక్కువ పొలిటికల్ లేదంటే ఎక్కువ బయోగ్రఫీలు, అంటే బయోపిక్ రియలిస్టిక్ పీపుల్ మీద చేసినందుకు కొంచెం అందరి దగ్గరికి వస్తుంది. నాన్ని జానర్స్ ఎవరు చేయలేదు ఇంతవరకు, అది పాయింట్. వాటితో వెళ్తారా ముందుకు? ఇంకా ఒక యాక్షన్ మూవీ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేమా ఆర్జీవి గారి దగ్గర నుంచి? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చింది చేస్తాను అంతే. అంటే మీ అభిమానులు ఉంటారు కదా. నేను ఎవరి కోసం బతకను, నా కోసమే బతుకుతాను. మీకోసం బతికే వాళ్ళు ఉన్నారు కదా. నాకు అవసరం లేదు, వాళ్ళ చావు, నేను నా బతుకు, నా చావు నేను చేస్తా, వాళ్ళు బతుకాలను అలా బతుకమంటారా? అదే చాలా మంది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను లవ్ చేసేవాళ్ళు నాకు పడదు, నన్ను హేట్ చేసేవాళ్ళు నాకు పడదు. ఇద్దరు పడదంటే ఐ ఇగ్నోర్ దెమ్. నేను ఇంకోళ్ళ గురించి పట్టించుకుని అసలు నేను అబ్సల్యూట్గా అంటే నాకు ఏం కావాలి, ఏం చేయాలనుకున్నాను, ఏం ఆలోచించి చేస్తానో నాకు తప్పిస్తే ఎవరికి తెలియదు. అది నా చిన్న సింపుల్ లాజిక్. అది వాళ్ళు ఏదో ఊహించుకుని రాము ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేనేం చేయను దానికి. అప్పుడేంటి, నేను ఒక చిన్న ఆన్సర్ చెప్పాను. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఆలోచిస్తున్నారు. అసలు వేరే గురించి ఎందుకు ఆలోచించాలి? నా సినిమా నచ్చితే చూడండి, మానేయండి అంతే. అంత సింపుల్. అంతకన్నా సింపుల్ రిలేషన్షిప్ ఉండకూడదు ఇద్దరు మనుషులకి. మీరు నాకు ఆనందం వచ్చే వరకు, నా ఆనందానికి యాడ్ చేసేంత వరకు మీరు నాకు మ్యాటర్ అవుతారు. ఏ రోజైతే మీరు అది చేయలేదో నేను తీసేస్తాను అంతే. అంతే అంతే, కట్. అంత డిటాచబుల్ గా ఎలా ఉంటారు సార్? నాకు అది అర్థం కాదు. తెలియదు కాబట్టి. ఈ మధ్యలో నేను ఒక టీచర్ని కలిశాను. ఆవిడ మేడం మీకు చాలా వీరాభిమానం అంట. ఆవిడ ఫీల్ అయింది చెప్తా మీకు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారో కూడా నేను ఆవిడకి చెప్పేసి వచ్చా ఆల్రెడీ. ఆన్సర్ కూడా చెప్తా. ఆవిడ ఏమన్నారంటే, ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారికి ఏమైంది ఈ మధ్యకాలంలో, అమ్మాయిలతో డాన్సులు వేయడాలు, అమ్మాయిల కాళ్ళు నాకటాలు, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అని అన్నది ఆవిడ. అంటే నాది ఆయన ఇష్టం, మీకేంటని అడిగా. మీ ఆన్సర్ కూడా ఇదే ఉంటుందని చెప్పా. ఈ ఆన్సర్ ఇది నేను 20 సంవత్సరాల నుంచి చెప్తాను. అదే. కానీ వాళ్ళు ఏంటంటే ఫిక్స్ అయిపోతారు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని వాళ్ళ మైండ్లో ఒక జబ్బులాగా ఉండిపోతుంది అన్నాడు. మీరు అనుకున్నట్టే అవతల వాళ్ళు కూడా అనుకోవాల్సిన అవసరం లేదనంత చిన్న సింపుల్ లాజిక్ మిస్ అవుతారు. ఎవడు ఎలా ఉండాలి, ఎవరు ప్రవర్తించాలి అని నిర్ణయించడానికి మీరెవరు, అది పాయింట్ అక్కడ. ఎందుకంటే నా షూస్లో మీరు ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది. దానికి ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు. ఏమన్నారంటే, అలాంటివన్నీ చేస్తే వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఈ వీడియోలు తీసి బయట పబ్లిక్ లోకి పెట్టి ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడం అని అడిగింది. పాయింట్. ట్విట్టర్ అనేది ఇట్స్ ఏ ప్రైవేట్ ప్లాట్ఫామ్. ఇది నన్ను ఇష్టం ఉన్న వాళ్ళే ఫాలో అవుతున్నారు. ఓకే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆఫ్ అయిపోవచ్చు, అకౌంట్ మూసేసి. వాళ్ళకి ఆ సదుపాయం ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు నన్ను? నేను అలాంటి వాళ్ళని తెలిసి కొత్తగా నేను సడన్గా చేయలేదు కదా, సీక్రెట్గా చేయట్లేదు కదా, నేనే పెడతా ఆ వీడియోస్ అని. మీరు పెట్టినవే చెప్తున్నా. అది ఇష్టం లేకపోతే పండి అంతే, ట్విట్టర్ నుంచి పండి. అంటే అలా ఎందుకు చేస్తున్నారు మా ఆర్జీవి గారు అనేది నాకు అర్థం కాదు. చెప్తున్నా ఇప్పుడే, నేను మీలాగా ఆలోచించినప్పుడు నాకు ఇప్పుడు మీ పింక్ డ్రెస్ నచ్చలేదు, పింక్ ఎందుకు వేసుకోండి, నేనేమన్నా చెప్పడానికి, అసలు అది మీ ఇష్టం. అది అప్పుడు ఎందుకు మీరు పింక్ వేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, అంత చెత్త కలర్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఇది అంతే. తిప్పి తిప్పి నాకేసారా? కాదు, మీ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ. అసలు ఏ కలర్ ఇష్టం మీకు? బ్లాక్. అది ఎక్కువ బ్లాకే వేస్తారు. ఎవరికి నచ్చని బ్లాక్ కలర్ మీకు ఎక్కువ నచ్చుతుంది. ఎందుకలా? ఎవరికి నచ్చదు కాబట్టి నాకు నచ్చుతుంది అంటారా? అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మేబీ ఐ థింక్ బై నేచర్ ఐమ్ ఎ వెరీ ఇంటెన్స్ పర్సన్. సీరియస్ ఇంటెన్సిటీలో నుంచి ఐ థింక్ కలర్స్ అనేది కొంచెం అక్కడ లింక్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఓకే. డార్క్ గ్రీన్ అంటే బ్రౌన్ గ్రీన్ ఇలాంటివన్నీ నేను ఎక్కువ ఇష్టపడతాను. ఈవెన్ నా సినిమా టోన్స్ కూడా అయ్యే ఉంటాయి ఎప్పుడు. మీరు ఇంతకీ నా పాపం మీ మేడం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. టీచర్ క్వశ్చన్కి ఎందుకు అలా చేశారు, అమ్మాయిల పట్ల ఎందుకు అట్లా ఉంటున్నారు ఆయన అని అడుగుతున్నారు. నాకు ఇష్టం కాబట్టి అమ్మాయిలు, ఇంకా అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంటుంది? అంతే. నాకు అమ్మాయిలు అన్నా, అమ్మాయిల బాడీ అన్నా, అమ్మాయిల కాళ్ళు నాకటం నాకు ఇష్టం అంతే. నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను నేను లైఫ్లో ఎప్పుడు.
ఓకే ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరేమి అంటున్నారు అని నేను పట్టించుకోను. ఇదే ఆన్సర్ ఇస్తున్నా నేను. సరే ఆ మేడం కూడా చూస్తారులేండి సార్ ఇప్పుడు ఈ వీడియో. చూడండి, వాళ్ళ ఇష్టం. అదే ఆవిడ అంటే చూసినా చూడకపోయినా నాకేం ఫరక పడదు. అంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారు మీ విషయంలో. ఇంకో అదే అంటున్నాను, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడి ఉండంటే నాకు ఎలర్జీ. అలర్జీ. నేను ఎప్పుడు బాధపడినాను లైఫ్ లో. అసలు దేనికి నా బాధపడరా? గురించి పడి ఎవరి గురించి పడినా అసలు దేనికి నేను ఎప్పుడూ బాధపడరా? పడను అసలు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమి డిఫరెన్స్ పడదు. నేను చాలా ఇంట్లో ఏమైనా issues అయినా? నాకేం ఇష్యూస్ నేను పట్టించుకోను. అంతే. ఇప్పుడు నేను ఏది జరిగినా సరే ఏం Light. చెయ్యొచ్చు, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఏమి ఆప్షన్ లేదు, అది కూడా ఆప్షనే. ఎందుకు? కార్ స్పీడ్గా వస్తున్నప్పుడు ఇలా పరిగెడితే ఒక ఆప్షన్, ఓకే. కింద పడుకుని కారు దాన్ని కింద తగలకుండా మీద నుంచి వెళ్ళిపోతుంది ఛాన్స్ ఉందా, అదొక ఆప్షన్. థర్డ్, కారు మించి జంప్ చేయడం. మీరు చేయగలుగుతారా, మీరు ఎట్లా తట్టా కాదు, అదొక ఆప్షన్. లేదా వెనక్కి తిరిగి పరిగెట్టడం కారు గుద్ది. ఇలాంటి అంటే అవి వర్కౌట్ అవుతాయి లేదని కాదు, ఆలోచించడానికి ఇవే కదా ఉండేది. కరెక్ట్ కరెక్ట్. ఇదేమీ లేదు, అసలు మనం ఆలోచించి స్టెప్ తీసుకునే లోపల అది వచ్చి గుద్దేస్తుంది అని తెలిసింది అనుకోండి, అది ఫైనల్. అప్పుడు హ్యాపీ గుద్దించుకుంటా అంతే. ఇక అంతే, అంతే. దాని ఫిక్స్డ్ ఇక. Fixed ఇంకా. రైట్.